వెల్కమ్ బ్యాక్. మ్యూజిక్ ఫెస్టివల్ లో ప్రత్యక్షంగా 12,000 మంది అభిమానులు పాల్గొన్నారు. ఇందులో చార్ట్ టాపర్స్ మెలిసియా స్టీల్ తో పాటు BBC రేడియో 1 ఎక్స్ట్రా డీజేలు, లెజెండరీ మ్యూజిషియన్ మైకేల్ రోజ్ కూడా పాల్గొన్నారు. 3 రకాల స్టేజ్లపై దాదాపు 25 రకాల సంగీత కార్యక్రమాలు జరిగాయి. వీటిలో స్థానిక సంగీత కళాకారులు, డీజేలు కూడా పాల్గొన్నారు. To relieve your mind, where you feel the world's feeling kind. Hold the beat, get on your feet. Let it show, let everybody know. I feel good, I feel fine, gonna have some fun tonight. I feel good, I feel fine, gonna have some fun tonight. రెండో లొకేషన్ విక్టోరియా ఎంబాక్మెంట్ లో ఏర్పాటు చేశారు. కళ్ళు మిరమిట్లు గొలిపే ఈ పరేడ్ లో 10,000 మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దాదాపు 800 రకాల డిజైన్లతో కూడిన కాస్ట్యూమ్స్ ను ధరించారు. ఈ కార్యక్రమంలో లండన్, ల్యూటన్, లీస్టెస్టర్, డెర్బీ, ట్రినిడాడ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మాస్క్ వేరడర్స్ ఇందులో పాల్గొన్నారు. చిత్ర విచిత్రమైన మాస్కులతో, రంగురంగుల దుస్తులతో ఈ వేడుకల్లో పాల్గొనే వారిని మాస్క్ వేరడర్స్ అని అంటారు. కార్నివాల్లో అంతరాయాలు లేకుండా ఎక్కడికక్కడ సమన్వయంతో ముందుకు సాగేందుకు దాదాపు 100 మంది వాలంటీర్లు కృషి చేశారు. 2 లొకేషన్లలో ఏర్పాటు చేసిన కార్నివాల్ విజయవంతమవడం అనేది తమకు గొప్ప ఫీట్ లాంటిదని అంటున్నారు నిర్వాహకులు. ఈ కార్నివాల్ విజయవంతమవడంతో నాటింగ్హామ్ వేడుకలకు ఎంతటి ప్రజాదరణ ఉందన్నది తెలియజేస్తుందని ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు నిర్వాహకులు. ఇందులో BBC రేడియో 1 ఎక్స్ట్రా పాల్గొనడంతో దీనికి యూరోప్ లోనే టాప్ కార్నివాల్ గా రేటింగ్ వచ్చినట్టుగా చెబుతూ ఉన్నారు. ఈ వేడుకల్లో లైవ్ పర్ఫార్మెన్స్ తో పాటు మెయిన్ స్టేజ్,
కార్నివాల్ పరేడ్, మ్యూజిక్ టెన్స్, వర్క్షాప్, స్టాల్స్, ఫన్ ఫెయిర్ వంటి వివిధ కార్యక్రమాలని ఏర్పాటు చేశారు. అంటే దాదాపు అన్ని వర్గాల వారికి కావలసిన వినోదాన్ని పంచే ఏర్పాట్లను చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి బహుమతుల్ని కూడా అందజేశారు. బెస్ట్ కార్నివాల్ ట్రూప్, బెస్ట్ ట్రూప్ పర్ఫార్మెన్స్, ఇన్స్పైర్డ్ మాస్క్ వేర్డేర్ వంటి బహుమతుల్ని అందించారు. ఈ వేడుకలు 1966 నుంచి జరుగుతూ ఉన్నాయి. నాటింగ్హామ్ కరేబియన్ కార్నివాల్ ట్రస్ట్ దీన్ని నిర్వహిస్తూ ఉంది. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆగస్టు బ్యాంక్ హాలిడేస్ లో జరుగుతాయి. కేవలం వాలంటీర్ల సహకారంతోనే ఇవి సాగుతూ ఉన్నాయి. ఈ ఈవెంట్ యూరోప్ లోనే అతి పెద్దది కావడం, భారీ సంఖ్యలో జనం హాజరవడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 1700 మంది పోలీస్ అధికారులు భద్రతను పర్యవేక్షించారు. వేడుకలను భగ్నం చేసే అవకాశం ఉన్న దాదాపు 100 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇక్కడ మాదక ద్రవ్యాలు అమ్ముతున్న 97 మందిని అరెస్ట్ చేశారు. అడుగడుగున అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు గుర్రాలపైన, ప్రత్యేక వాహనాలు, వాటర్ కెనాన్ వ్యాన్లతో పర్యవేక్షణ చేశారు. ఈ లెక్కలో పోలీసింగ్ జరగడంతో 2 రోజుల ఈవెంట్ ప్రశాంతంగా సాగింది. ఇది వాళ్ళ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.